నామానికి మహిమ కలుగును గాక. గోపురం గ్రామస్తులు అందరికీ వందనాలు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెదకినా. అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెదకినా. నీచుడనని చూడకుండా నా కోసము తన మహిమనంత వీడినాడు ఏమి చిత్రము. నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? స్వార్థమేమి లేకుండా, ఫలితం నాశించకుండా మేలు చేయువారెవరు విశ్వమందున? స్వార్థమేమి లేకుండా, ఫలితం నాశించకుండా మేలు చేయువారెవరు విశ్వమందున? ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హల్లెలూయా. ప్రభువైన క్రీస్తు నామమున పేరిట ప్రియ గోకవరం గ్రామ ప్రజలందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నామండి. ఈ విధముగా మీ ముందుకు రావడానికి, దేవుని మాటలను గుర్చిన వార్తలు తెలియచేయడానికి ఈ విధముగా నడిపించినటువంటి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ కొన్ని మాటలు మీకు తెలియజేస్తుండగా ఈ మైకేంత్రము ద్వారా ఎంతమైతే వింటున్నారో శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నామండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని వాక్య భాగము తెలియజేస్తూ ఉంది. దేవుడు లోకమును ప్రేమించుట అంటే లోకములో ఉన్న వారి ప్రేమలన్నీ చూసినప్పుడు ఎక్కడ చూసినా మేము ప్రేమిస్తున్నాము, మేము ప్రేమ కలిగి ఉన్నాము, లేకపోతే వారంటే నాకు ఇష్టం అని చెప్పేవారు చాలా మందిగా ఉంటూ ఉంటారు. కానీ ఈ లోక ప్రేమలలో ఏది చూసినప్పటికైనా స్వార్థముతో కూడినటువంటి ప్రేమ, లాభాలను ఆశించేటువంటి ప్రేమ, ఏదో ఒకటి ప్రతిఫలము ఆశించేటువంటి ప్రేమ, లేదంటే హద్దులు పెట్టుకునేటువంటి ప్రేమ, పరిమాణములు కొలుచుచున్నటువంటి ప్రేమలు. కానీ యేసయ్య లోకమంతటిని ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడయ్యా అంటే గనుక
తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకములోనికి మనిషిగా పంపించటానికి, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు మానవుడిగా ఈ లోకానికి పంపించడానికి ఇష్టపడినంతగా, ఎందుకు లోకానికి మానవుడిగా పంపించాడు అంటే కనుక, మానవుడు సృష్టి నిర్మాణకములో ఉన్నటువంటి ఈ మానవుడిని మరణము లేనివాడిగా దేవుడు సృష్టించాడు. మరణము లేనివాడిగా సృష్టింపబడినటువంటి ఈ నరుడు దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి మరణాన్ని కొని తెచ్చుకొని ఉన్నాడు. ఆ కొని తెచ్చుకున్నటువంటి కారణము చేత దేవునికి ఎడబాటైపోయాడు. మరణము లేకముందు, దేవుని ఆజ్ఞలను అతిక్రమించక ముందు ప్రతి దినము కూడా నరుడితో పాటు దేవుడు స్నేహము చేస్తూ ఉండేవాడు. ఆ స్నేహములో ఎక్కడ కూడా దాపరికము లేనటువంటి స్నేహం, విలువ కట్టలేనటువంటి స్నేహము చేస్తూ ఉండేవాడు. అయితే ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించి దేవునికి దూరమైపోయి మానవుడి యొక్క సొంత ఆలోచనతో, సొంత తలంపులతో లోకములో తిరుగుతూ ఉన్నాడో, అటువంటి మానవుడు పాపకోటములో కొట్టుమిట్టలాడుతూ ఉన్నాడు. అటువంటి కొట్టుమిట్టలాడుతున్నటువంటి మానవుడు మార్పు చెందుతాడు, ఆయన వైపు చూస్తాడు అని చెప్పి ఒకవేళ దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. అయినా కానీ మార్పు చెందినటువంటి మానవుడిని చూసినటువంటి దేవుడు, పశువులతో మాట్లాడుకుంటున్నాయి, చెట్లతో మాట్లాడుకుంటున్నాయి, పక్షులు వాటి భాషలలో మాట్లాడుకుంటున్నాయి. కానీ ఎంతమంది ప్రవక్తలను పంపించినా, ప్రవచనాత్మకముగా మాట్లాడినా ఏ ఒక్క మానవుడిలో మార్పు రావట్లేదు. కాబట్టి నేనంటూ నా కుమారుడిని ఈ లోకము కొరకు నేను పంపిస్తాను. గొర్రెల యొక్కయు రక్తమును చిందించి మానవుడు తన పాపములను కడుక్కుందాం అనుకుంటున్నాడు. వాటి వల్ల ఏ ప్రయోజనము లేదు, ఏ పాపము కూడా పరిహరింపబడట్లేదు. కాబట్టి నా ప్రియ కుమారుడిని ఈ లోకంలోనికి పరిశుద్ధుడిగా పంపించి ఆ ప్రియ కుమారుడి యొక్క రక్తము ద్వారాగా మానవుడి యొక్క పాపములను కడిగి వేస్తాను అని దేవుడు ఉద్దేశించి ఈ లోకములోనికి తన ప్రియ కుమారుడుగా, నరుడుగా, సంపూర్ణమైనటువంటి మానవుడుగా, సంపూర్ణమైనటువంటి దేవుడుగా ఈ లోకములోనికి ఆయనను పంపించాడు. మనము కూడా ఆశిస్తూ ఉంటాం, ఒక పక్కన నీ ఆస్తినంతా పెట్టి, ఒక పక్కన నీ కుమారుడిని పెట్టి నీకు ఏది కావాలి అంటే ఏం కోరుకుంటావు? ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కుమారుడు పోతే మళ్ళీ సంపాదించుకోలేము అని మనం అంటాం. కానీ దేవుడైతే తన మహిమైశ్వర్యములను సమస్తమును విడిచిపెట్టి ఈ లోకములోనికి తన కుమారుడిని విడిచిపెట్టడానికి సహితము కూడా వెనకాడలేదండి. అంతగా ప్రేమించాడు లోకమును. ఆ లోకమును ప్రేమించినటువంటి దేవుడు తన ప్రియ కుమారుడు ఈ లోకములకు వచ్చి నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించడానికి, పాప కూటములో కొట్టుమిట్టలాడుతున్నటువంటి మానవుడు, చెడ్డ హృదయములతో కొట్టుమిట్టలాడుతున్నటువంటి మానవుడు, పాపముల చేత, అపరాధముల చేత, వ్యభిచారముల చేత, త్రాగుడు చేత కొట్టుమిట్టలాడుతున్నటువంటి ప్రజలను, చీకటిలో ఉన్నటువంటి వారికి సహితము వెలుగునివ్వటానికి ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. వచ్చినటువంటి ప్రభువు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఆయన తెలియజేస్తూ, మారు మనసు, నీ మనసును మార్చుకో. ఆయన మతాన్ని మార్చడానికి రాలేదండి, మతాన్ని స్థాపించడానికి రాలేదు, మార్గమును స్థాపించడానికి, మార్గమును చూపించడానికి. ఏ ఒక్క నరుడు కూడా నశించిపోకూడదని, ఏ ఒక్క మానవుడు కూడా పాతాళ లోకంలోనికి వెళ్ళిపోకూడదని, ప్రతి ఒక్కరు కూడా తనతో పాటు ఉండాలని చెప్పి నరుడితో స్నేహము చేయడానికి, త్రోవ తప్పిపోయినటువంటి నరుడిని మళ్ళీ తన మార్గంలోనికి నడిపించడానికి, తన ఉండు స్థలములోనికి తీసుకువెళ్ళడానికి, ఒక క్రమమైన మార్గంలో నడిపించడానికి ప్రతి ఒక్కరితో కూడా స్నేహము చేయడానికి వచ్చాడండి. ఎంతగా ప్రేమించాడంటే ఏ విలువ లేనటువంటి, ఏ యోగ్యత లేనటువంటి నరుడికి, ఆయనని తండ్రి అని పిలవడానికి కూడా యోగ్యత లేనటువంటి నరుడికి ఎంత అవకాశం ఇచ్చాడంటే నిన్ను ప్రేమించడానికి ఈ లోకములోనికి వచ్చాడు. ఈ లోక ప్రేమలు లేవని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, నీ భర్త నిన్ను ప్రేమించట్లేదని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, నీ అన్నదమ్ములు నిన్ను ప్రేమించట్లేదని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, నీ అత్తమామలు నిన్ను పట్టించుకోవట్లేదని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, నీ భార్య నిన్ను పట్టించుకోవట్లేదని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. యేసయ్య ఈ రోజు నిన్ను పిలుస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని పిలుస్తున్నాడండి. ఆయన ప్రేమ విలువ కట్టలేనటువంటి ప్రేమ, ఆయన ప్రేమిస్తున్నటువంటి ప్రేమ కొలతలు లేనటువంటి ప్రేమ, అగాప్య ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నా ప్రియ గ్రామస్తుడిగా, గ్రామస్తురాలుగా, ప్రేమకు కరువైనటువంటి ప్రజలు ఈనాడు లోకములు అనేక మంది ఉన్నారు. ప్రేమ లేక కక్షలతో, క్రోధములతో, అసూయలతో, అపవిత్రతలతో బాధపడుతున్నటువంటి జనులు ఈరోజు అనేక మంది ఉన్నారు. కుటుంబాలలో ప్రేమ లేక, సఖ్యత లేక, సమాధానము లేక కొట్టుమిట్టలాడుతున్న వారు అనేక మంది ఉన్నారు. ప్రతి ఒక్కరిని పిలుచుచున్నాడు ఈ ఉదయ కాలమందు. శాశ్వతమైన ప్రేమతో
నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని. ప్రేమ కరువైనటువంటి నీ బ్రతుకుకు ఈ రోజు నీ ముందుకి, నీ ఇంటి ముందుకి ఆహ్వానం వచ్చింది. ఆయన రెండు చేతులు చాపి నేను పిలుచుచున్నటువంటి ప్రభువు మాట నువ్వు ఆలపెట్టినట్లయితే గనుక నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు నిన్ను ఆహ్వానిస్తుండగా ఆయన ప్రేమను అంగీకరిస్తావా? ఆయన ప్రేమ వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తూ యేసే క్రీస్తుని నువ్వు ఒప్పుకున్నట్లయితే గనుక, యేసే క్రీస్తుని నువ్వు అంగీకరించినట్లయితే గనుక ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి దేవుడు నేను అంగీకరించి తన రాజ్యానికి వారసురాలుగా చేసుకుంటాడు. అటువంటి కృప ఈ గ్రామ ప్రజలందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈ గోకారం గ్రామంలో తండ్రి ప్రకటించడానికి నీ మాటలను ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ గ్రామాన్ని మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా పేరు పెట్టి పిలుస్తున్నారు. అయ్యా, ఈ గ్రామాన్ని మీరు దర్శించండి ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి ఎంతమంది అయితే ఈ గ్రామంలో ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డ నీ ప్రేమను తెలుసుకోవడానికి ప్రభువా నువ్వు కృప చూపించండి నాన్న. నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చావో తండ్రి, సకల మానవాళి పాప పరిహారార్థ నిమిత్తం ఈ లోకానికి వచ్చావని, ప్రతి ఒక్కరిని ప్రేమతో పిలుస్తున్నావని ప్రభువా. వర్గము, కులము, మతము అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని పక్షపాతం లేకుండా ప్రేమిస్తున్న దేవుడు అని గ్రామ ప్రజలందరూ తెలుసుకోవాలి ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి ఎంతమంది అయితే వింటున్నారో ప్రతి ఒక్క హృదయంలో కూడా ప్రభువా నీ ప్రేమ ఉండడానికి ప్రభువా, నీ ప్రేమను ప్రభు తెలుసుకోవడానికి గ్రామ ప్రజలందరికీ మీరు సహాయం చేసి అయ్యా ఇదిగో తండ్రి నీ మాటలు ప్రతి ఒక్క బిడ్డ నోటిలో తండ్రి ప్రభు అది హృదయంలోకి ప్రభు వెళ్ళడానికి నువ్వు సహాయం చేసి నడిపించి గ్రామాన్ని చేతిలోకి తీసుకుని మీరు ఆది నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున్న పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.